చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి మనం అందరం కూడా కండ్లు మూసుకుందాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో అద్భుత రీతిగా 2 రోజులు నా ప్రభా ఆశీర్వాద కూటములను మీ దైవజనులను ప్రేరేపించి ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, బలహీనుడు నా ప్రభ, నీ బలమైనటువంటి మాటలు నా ప్రభ కొద్ది నిమిషాలు మీరే నీ బిడ్డలతో మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని పునరుద్ధరణైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం పరమ తండ్రి. కొంచెం గట్టిగా చెప్తారా? ఆమేన్. అందరూ సంతోషంగా ఉండి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. చాలా సంతోషం. సమయం అనేది చాలా అమూల్యమైనటువంటిది. ఈ రాత్రికాల సమయంలో ఇటు రీతిగా ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ తదుపరి మరి గనులు మా యొక్క చుండూరు హోలీ పాస్టర్ ఫెడరేషన్లో కమిటీ సభ్యులుగా ఉంటున్నటువంటి నాకు అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి దాసులు మరి బిషప్ నాయన్ గారికి, దేవసాయం నాయన్ గారికి, అదేవిధంగా మాకు చిన్నప్పటి నుంచి అయ్యగారు పాలయ్య గారు మా చుండూరులో స్టేషన్లో బాగా పరిచయం. ఒకప్పుడు స్టేషన్ మాస్టర్గా చేసి తర్వాత పరిచయం చేస్తున్నారు. వారిని కూడా చూడటం చాలా సంతోషకరం. వారికి వందనాలు తెలియజేస్తాం. తర్వాత వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ, చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. అందరికీ వందనాలు. ఇటు వాళ్ళకి అటు వాళ్ళకి అందరికీ వందనాలు. హల్లెలూయా. ఒక చిన్న వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేద్దాం. మీరందరూ కూడా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం. తర్వాత మా చెల్లి, ఇక్కడ విజయ చెల్లి ఉంది, రాగానే చక్కగా నన్ను పలకరించింది. చిన్నప్పుడు బాగా అన్న అన్న అంటే ఉండేది అనమాట. ఇక్కడ కూడా చూడటం చాలా సంతోషకరంగా ఉంది. దేవుడు ఆ బిడ్డని కూడా దీవించును గాక. సైలెంట్గా ఉంటే నాకు అయ్యగారు చెప్పిన సమయానికి ముగిస్తాను. మీరు మాట్లాడుతూ ఉంటే ఎక్కువ సమయం అయ్యిద్ది. సో సైలెంట్ కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. మీ అందరికీ నీరు అవసరమై ఉంది. మీరందరికీ నీరు అవసరమై ఉంది. ఒక బకెట్ తీసుకుని నీరుని ఏం చేయాలంటే బకెట్ కరెక్ట్గా ప్లేస్లో పెడితే నీరు బకెట్లో పడుతుంది. అలా కాకుండా బకెట్ బోర్లేసి పెట్టారనుకోండి, నీళ్ళు పడతాయా? మీరందరూ చెప్తూ ఉండాలి. పడతాయా? పడవు. ఓకే, దానివల్ల ఉపయోగం లేదు. మీరందరూ చక్కగా రకరకాల సబ్బులు వాడతారు, బ్రహ్మాండం సబ్బులు వాడతారు. అవసరమైతే పక్కింటి వాళ్ళని కూడా అడిగి ఏ సబ్బు వాడుకున్నావు, భలే వాసన వస్తుందని అడుగుతారు. మీరందరూ బాత్రూంలోకి వెళ్ళావు, స్నానం చేస్తూ ఉన్నావు. స్నానం చేస్తా పొరపాటున ఏం చేసావంటే ఆ పై కవర్ తీయకుండా ఓవరకు రుద్దుతూ ఉన్నావు. ఉపయోగం ఉంటుందా ఉండదా? కొంచెం చెప్తాలి, అందరు చెప్పాలి. ఉంటుందా ఉండదా? అంటే అక్కడ సబ్బు నువ్వు వాడేటప్పుడు ఏం చేయాలంటే పైన ఉన్నటువంటి కవర్ తీయాలి, అప్పుడు చక్కగా వాడుకోవాలి, అప్పుడు ఉపయోగపడుతుంది. ఇంకొక మాట అడుగుతాను. వర్షం పడుతుంది, చేతిలోనేమో గొడుగు ఉంది. వర్షం పడుతుంది, చేతిలోనేమో గొడుగు ఉంది. అప్పుడు ఏం చేయాలి? గొడుగు సంకల బట్టి తిరుగుతూ ఉంటే బ్రహ్మాండంగా నిన్ను అంటారుగా, అరే వీడి పిచ్చి పట్టింది రీడికి అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? గొడుగుని చెప్పండి గట్టిగా. వీడు బాగా చదువుతున్నాడు పాస్టర్ గారు, మీ మనవడు మంచి యాక్టివ్గా ఉన్నాడు, చేతిలో పట్టుకున్న గొడుగు వేయాలంటున్నాడు. అవునా కాదంటారా? చేతిలో ఉన్నటువంటి గొడుగుని తెరిస్తేనే ఉపయోగం. సబ్బు రుద్దుకున్నప్పుడు ఆ పై కవర్ తీస్తేనే ఉపయోగం. బకెట్లో నీళ్లు పడాలంటే బకెట్ పెట్టవలసినటువంటి ప్రదేశంలో పెడితేనే ఉపయోగం. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ అన్నీ ఎలాగైతే ఉపయోగపడుతూ ఉన్నాయో దేవుని యొక్క వాక్యం చెబుతున్నప్పుడు కూడా నీ హృదయాన్ని తెరిస్తేనే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఫలించుతుంది. లేకపోతే హృదయంలో పనిచేయదు. ఏదో అయ్యగారు మీటింగ్లు పెట్టారు, ఎవరో వచ్చారు, చెప్పారు, వెళ్ళిపోయారని చెప్పేసి అంటాం. కానీ హృదయము ఏం చేయాలంటే తెరవబడాలి. నీ యొక్క హృదయము తెరచి దేవుని యొక్క వాక్యం మీద నువ్వు ధ్యానంగా చేయగలిగినట్లయితే నిశ్చయంగా ఈ రాత్రి మీతో దేవుడు మాట్లాడునుగాక. ఒక విషయాన్ని మనం గమనిద్దామండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు, నేను ఇప్పుడు మీకేం రిఫరెన్స్ నేను చెప్పను,
మీరు అంత టెన్షన్ పడొద్దు, నేను చదవాలి మీరు టెన్షన్ పడొద్దు. నేను ఏదో ఒక మాట చెప్తాను, ఆ మాట చదవండి జాగ్రత్తగా. అయితే మీరు శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి వాక్యాన్ని. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటుంటే అనేకమైనటువంటి పత్రికలు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చేసినటువంటి పరిచర్య అద్భుతమైనటువంటి పరిచర్య. అలాంటి పరిచర్య చేసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన యొక్క ప్రయాణ జీవితంలో ఒక రోజున ఒక ప్రాంతమునకు వెళ్ళాడు. ఇటు చూడాలి అందరు మీరు. ఒక ప్రాంతమునకు వెళ్ళాడు. ఆ ప్రాంతము పేరేంటంటే ఏథెన్స్ అన్నమాట. చెప్తారు అందరు గట్టిగా ఒకసారి, ఏం పేరండి ఇది? ఇక్కడ నండూరు ప్రాంత వాస్తవులు అందరూ చాలా మంచి వాళ్ళు, మీరు అందరూ కూడా, ఎందుకంటే చాలా చక్కగా స్పందిస్తూ ఉన్నారనమాట. పౌలు గారు కూడా ఒక రోజున ఏథెన్స్ అనేటువంటి పట్టణానికి వెళ్ళాడు అన్నమాట. పట్టణానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే అతను అటు ఇటు చూస్తూ సువార్త ప్రకటించడానికి ఎక్కడ అనువైనటువంటి ప్రదేశం దొరుకుతుందని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు అన్నమాట. తిరుగుతూ ఉన్నటువంటి సందర్భాలలో అతనికి ఒక బలిపీఠం కనబడింది. బలిపీఠం మీద ఒక పేరు రాయటం చూశాడు అనమాట. ఆ పేరు ఏంటంటే తెలియబడని దేవుడు. ఏ పేరండి చెప్పండి, కొంచెం గట్టి చెప్తారా? ఇదేంటి, తెలియబడని దేవుడిని కూడా ఆరాధన చేస్తారా? తెలియబడని దేవుడు కూడా ఉంటారా? ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు మీరు బాపట్ల వెళ్తానుకో పొన్నూరు వెళ్తానుకో మీరు సెంటర్లో ఉన్నారు అనుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు అని అంటే నేనేమంటాను మిమ్మల్ని? ఈవిడికి స్క్రూ లూజ్ అట్టుకుంటా. ప్రయాణమై వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలో గమ్యస్థానానికి వెళ్ళాలని ప్రయాణమై వచ్చింది, కానీ ఎక్కడికి వెళ్ళాలంటే ఆవిడికి తెలియదు అంటుంది. అలాగే ఉంటున్నారు ఈ రోజున ప్రియమైనటువంటి వాళ్ళు. దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తున్నారు, దేవుని యొక్క వాక్యం వింటున్నారు, దేవుని యొక్క సంఘములో చేర్చబడుతూ ఉన్నారు, దేవుని యొక్క సన్నిధిలో మరలా క్రమం తప్పకుండా ప్రభు యొక్క శరీరం రక్తంలో కూడా పాలు పంపులు పొందుతున్నారు. అయినా కూడా ఈ రోజున క్రైస్తవ సమాజం ఎలాగున్నారంటే క్రీస్తు యొక్క శక్తిని తెలుసుకోలేకుండా ఉంటూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. అయితే ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే మనము ఆ బలిపీఠం మీద ఏమని రాయబడిందంటే తెలియబడని దేవుడు అన్నారు. తెలియబడని దేవుణ్ణి ఎలాగ ఆరాధన చేస్తున్నారు మీరు? తెలియబడినటువంటి దేవుణ్ణి ఎలాగూ పూజ చేస్తున్నారు మీరు? దేవుని యొక్క మహిమల గురించి తెలుసుకోకుండా, దేవుని యొక్క శక్తిని తెలుసుకోకుండా, దేవుని యొక్క ఉనికిని తెలుసుకోకుండా, దేవుని యొక్క ప్రభావం ఏంటో తెలుసుకోకుండా అసలు నీవు ఎలాగూ చేయగలుగుతూ ఉన్నారో దేవుని యొక్క సన్నిధిలో భక్తిని అని ఇక్కడ పౌలు గారి యొక్క హృదయములో ఒక వేదన బయలుదేరింది. ఆ వేదన ఏంటంటే వీరికి దేవుడు అంటే తెలియదు కాబట్టి ఆ దేవుని యొక్క శక్తి ఏంటో ఈ రాత్రి తెలియపరచాలనుకున్నాడు. దేవుడంటే వారికి తెలియబడినటువంటి దేవుని ఆరాధన చేస్తున్నారు కాబట్టి దేవుని యొక్క మహిమను గురించి చెప్పాలి, వారికి దేవుని యొక్క ప్రభావాన్ని గురించి చెప్పాలి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్పాలి, దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి రహస్యం గురించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి చెప్పాలని చెప్పేసి పౌలు గారి యొక్క హృదయము ఎంతో ఆత్రుత పడుతూ ఉంది. అయితే ప్రియమైనటువంటి వారా అలాగూ కొనసాగుతూ ఉన్నటువంటి ఆ సందర్భాలలో పౌలు గారు ఇక మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే జగత్పునాదిని వేసినటువంటి దేవుడు ఎవరో మీకు తెలుసా అన్నాడు. జాగ్రత్తగా వినాలి మీరందరూ కూడా. జగత్పునాదిని వేసినటువంటి వారు ఎవరో మీకు తెలుసా? అది తెలియకే కదండి మేమంతా తెలియబడిన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఇక ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. జగత్పునాది వేసినటువంటి వాడిని మీరు తెలుసుకోవాలి. ఎలాగూ జరిగింది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూస్తుంటే చదవవసరం లేదు. ఆయన నోటి మాట చేత ప్రపంచంలో నిర్మించినటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. నోటి మాట చేత భూమిని కలుగునుగాక అన్నాడు, సూర్యుడా కలుగునుగాక అన్నాడు, చంద్రుడా కలుగునుగాక అన్నాడు. సమస్తం కూడా నోటి మాట చేత కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. గట్టిగా చప్పట్లు కొడితే ఒకసారి యేసయ్యను మన మహిమపడతాం అందరూ కూడా. హల్లెలూయా. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని తెలుసుకోవాలి ఈ రాత్రికాల సమయంలో.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్ర మనం చూస్తూ ఉంటుంటే భయంకరమైనటువంటి రాకడకు సూచనలు జరుగుతూ ఉంటుంది. ఆయన యుగ సమాప్తికి రాకడకు సూచనలు చెప్తున్నటువంటి ఆ రాకడకు సూచనలు జరుగుతూ ఉంటుంది. మొన్నటి రోజున హర్మూజ్ యొక్క జలసంధి కొన్ని రోజులు మూసేస్తే చాలు ప్రపంచమంతా కూడా ఒక్కసారి స్తంభించిపోయింది. ఎక్కడో ఉన్నటువంటి ఆ యొక్క జలసంధి ఏంటి, మనకిక్కడ పొన్నూరు మండలంలో నండూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నండూరులో కూడా ఏ సమస్య వచ్చింది మొన్నటిదాకా? కొంచెం చెప్పబోయారు గట్టిగా, మా అక్కాయిలు గట్టిగా చెప్పండి. ఏ సమస్య అమ్మా? ఎక్కడ జరిగింది? ఎక్కడో జరిగితే ఇక్కడ గ్యాస్ సమస్య, ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి అనుకుంటున్నావు. లేదు లేదు, జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క రాకడకు సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రపంచం మొత్తంలో కూడా. దేవుడు చెప్పిన మాట భూమి ఆకాశాలు గతించిపోయినా నేను చెప్పిన మాట గతించిపోదని చెప్పాడు దేవుడు. ఈ రోజున ఈ రాత్రి నీతో ఈ సువార్త సభల ద్వారా ఆశీర్వాదాల కూడికల ద్వారా నీతో ఒక మాట మాట్లాడుతూ ఉంటే ఆ మాట తప్పకుండా నీ పట్ల దేవుడు జరిగించునుగాక. ఇక్కడ మాట్లాడటం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి వారరా, జగత్తును అందరి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు తానే ఆకాశమునకును భూమునకును ప్రభువై ఉన్నాడు అని చెప్పాడు. మీరందరూ కూడా చదవడానికి ప్రయత్నించండి. కొంతమంది నా వైపు చూస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం, అపోస్తుల కార్యం 17వ అధ్యాయము. ఇక మీరు అక్కడ అన్నీ చదువుకుంటా ఉంటే మీరు ఆ వాక్యాన్ని తెరచిపెట్టుకోండి. నేను చెప్పే మాటలన్నీ కూడా మీకు అక్కడ కనబడతా ఉంటాయి. చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మరలా తీక్షణంగా చదవటానికి ప్రయత్నం చేయండి. జగత్తును అందరి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు అన్నాడు. ఈ జగత్తుకు పునాదులు వేసింది ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. నోటి మాట చేత చేసినటువంటి దేవుడు జగత్తు మొత్తాన్ని కూడా పునాదులు వేశాడు. ఆయన సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని అన్నిటిని కూడా నిర్మించినటువంటి దేవాతి దేవుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నండూరి గ్రామ ప్రజలారా, జగత్తు పునాది వేసినటువంటి ఆ దేవుని యొక్క శక్తిని ఈ రాత్రి తెలుసుకుంటున్నావా నీవు? ఇప్పటి వరకు తెలుసుకోలేకపోతే, ఇప్పటి వరకు నామకార్థపు యొక్క స్థితిగతుల్లో ఉంటుంటే, ఇప్పటిదాకా నామకార్థపు యొక్క భక్తిలో నీకు యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంటే ఈ రాత్రికాల సమయంలో నిజమైన సృష్టికర్తను నువ్వు తెలుసుకోవాలి. నిజమైనటువంటి దేవుని యొక్క శక్తి నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు దాకా తెలియబడినటువంటి దేవుణ్ణి ఆరాధించేవేమో, శక్తి తెలియనటువంటి దేవుణ్ణి ఆరాధించేవేమో, దేవుని యొక్క శక్తి అంటూ తెలుసుకోకుండా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో, ఈ చివరి రాత్రికాల సమయంలో ఈ కూడికల ద్వారా నిజమైన దేవుని యొక్క శక్తిని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకుందురుగాక. గట్టిగా చెప్పండి అందరూ కూడా ఆమేన్ ఆమేన్ అని చెప్తూ అంటున్నాడు కదా. 25వ వచనం చదవండి ఒకరు దయచేసి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఆమె చెప్తారు గట్టిగా. ఎవరు అయినా సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఎవరు అయినా నీలో నాలో జీవము పోసినటువంటి దేవుడు. ఈ రోజున మనమందరము బ్రతికి ఉన్నామంటే కేవలము ఆయన కృప. వెండి వల్ల నువ్వు రక్షించబడలేదు, బంగారం వల్ల రక్షించబడలేదు, మేడల వల్ల ఈ రోజు నువ్వు ఇక్కడ లేవు. నీకున్నటువంటి ఆస్తులు, అంతస్తులు, కారులు, బిల్డింగులు, పేర్లు, ప్రఖ్యాతుల వల్ల ఈ రోజున ఇక్కడ సజీవులుగా నువ్వు లేవు. ఈ రోజున సజీవులుగా ఉన్నావంటే అది కేవలము దేవుని కృప. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్య మన మహిమపరచనందరూ. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! ఇట్ ఇస్ ఓన్లీ సఫిషియంట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఓన్లీ. దేవుని యొక్క కృప తప్ప వేరొకటి లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కృప కలిగినటువంటి దేవుడు అంటున్నాడు కదా, అందరిలో జీవం పోసింది నేనే. 2019, 2020లో ప్రపంచమంతా కూడా ఊగిపోయింది కరోనాతో. ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, పేరు ఉంది, ప్రఖ్యాతులు ఉంది, కానీ బ్రతికించడానికి బ్రతికించే నాదుడే లేకుండా పోయాడు. ఆ రోజున చెట్టుకొకరు పుట్టుకొకరు అనాథలైపోయేటువంటి ఆ యొక్క పరిస్థితులు మనం చూసాం. అయితే ఈ రోజున నువ్వు అనుకుంటావేమో, నా యొక్క బలమును బట్టి, నా యవ్వన బలమును బట్టి, నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను ఉన్నాను అనుకుంటావేమో. కానీ ఈ రోజున ఇక్కడ మనమందరం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా
హల్లెలూయా. ఈ కృపగలటువంటి దేవుడు నీలో జీవం పోసాడు, నీలో జీవం పోసాడు. మన్నుగా ఉన్నటువంటి మనందరి యొక్క జీవితాల్లో జీవాత్మను నీలోనికి ఊది ఆ యొక్క జీవాత్మ నీలోకి వచ్చిన తర్వాత మాత్రమే నువ్వు బ్రతికి ఉన్నావు. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రాత్రి జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ తెలియబడినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రజలకు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? జగత్ పునాది వేసింది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నీలో జీవము పోసింది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని చెప్తూ నీలో అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువైనట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు. మన చేతులతో చేస్తే అని కుదరదు. ఆయన జీవాధిపతి అయినటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరు కూడా. ఆయన ఎవరంట? జీవాధిపతి అయిన దేవుడు. నీలో నాలో మనందరిలో ఊపిరిని పోసినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాగూ చెప్తూ క్రిందకు వస్తూ 26 చదవండి అమ్మ త్వరగా. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని. ఆగండి ఒక్క నిమిషం. ఒక మనుషుడు ద్వారా ఈ లోకంలోనికి మనం అందరం వచ్చాం. ఆ మనుషుడే మొట్టమొదటైనటువంటి ఆది పితృడైనటువంటి ఆదాము గారు. ఆదాములో నుంచే మనం అందరం వచ్చాం. చాలా మంది చెప్తూ ఉంటారు కోతులో వచ్చాయని చెప్తున్నారు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు బైబిల్ గ్రంథం చెప్పినటువంటి ఒకటి, మనమందరం ఎక్కడి నుంచి వచ్చామంటే ఆదాములో నుంచి వచ్చాం. ప్రియమైనటువంటి వాళ్ళ జాగ్రత్త గమనించండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి మనుషు జాతిని సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడుములాడుదురేమో. ఏమైంది వీళ్ళకి? ఎందుకు తడమడట్లేదు? సృష్టించిన సృష్టికర్తని మర్చిపోయావా? నీలో ఊపిరి పోసినటువంటి దేవుణ్ణి మర్చిపోయావా? ఈరోజు ఆయుష్ ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయావా? ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయావా? జ్ఞానం ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయావా? ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయావా? వ్యాపారాన్ని విస్తరింపజేసిన దేవుణ్ణి మర్చిపోయావా? కృపనిచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయావా? దేవుడు అంటున్నాడు ఒకవేళ ఇదిగో దేవుణ్ణి తడువులాడి కనుగొందరేమో అని. ఏం రాస్తున్నాడంట? తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలు ఏర్పరచెను. దేవుడు అంటున్నాడు కదా, ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుణ్ణి వెతకాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ సృష్టికర్తను వెతకాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఎలాగ వెతుకుతున్నావు నువ్వు? ఏమండి, ఆచారంగా వెతుకుతున్నావా? అలవాటు ప్రకారంగా వెతుకుతున్నావా? లేదా ఆత్మ సంబంధంగా వెతుకుతున్నావా? అందుకనే వెతికే ప్రక్రియలో దేవుడు ఒక అధ్యాయం అంతా రాసి పెట్టాడు కదా. ఒక బిడ్డ కట్ట ఒక వెండి నాణ్యం ఉంది. 10 వెండి నాణ్యాలు ఉంటే ఒక వెండి నాణ్యం ఏం చేసిందంట? పోగొట్టుకుంది. ఏం చేసింది ఆవిడ? పోతే పానీలే నాకెందుకు అనుకుందా? దీపం తెచ్చి వెలిగించి ఏం చేసింది? ఇల్లంతా శుభ్రపరిచి దాన్ని వెతికినప్పుడు దొరికినప్పుడు సంతోషపడి ఆనందంతో గంతులు వేసింది. ఈ రాత్రి దేవుణ్ణి కనుగొనాలి. నీ వయసు ఎంతో నాకు అనవసరం, నువ్వే స్థితిలో ఉన్నావు. అయితే దేవుడు ఏం కోరుతున్నాడంటే నువ్వు ఈ రాత్రి కాల సమయంలో ఈ కూటముల ద్వారా దేవుణ్ణి కనుగొనాలి, దేవుని శక్తిని కనుగొనాలి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కృపను కనుగొనాలి అనట. ఎవరైనా కనుగొంటారో అని చెప్పేసి ఆయనట ఒక నిర్ణయ కాలము పెట్టాడంట. ఒక నిర్ణయం కాలం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమయం ఉంటుంది. బాలుర వయసు ఉంటుంది, యవనస్తుల వయసు ఉంటుంది, తర్వాత పెద్ద అయిన తర్వాత ఆ యొక్క వివాహ వయసు ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరలా ఇక పెద్దవాళ్ళు అయిపోయి వృద్ధాప్య వయసు వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నిర్ణయ కాలాలు పెట్టాడు దేవుడు. ప్రేమటువంటి వాళ్ళరా, చుండూరు గ్రామంలో, మాది చుండూరు, ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి అక్కడ వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం ద్వారా ఆ విని రక్షణ పొంది
ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇక మేము వెనక్కి తిరిగి చూడలే. దేవుని యొక్క సన్నిధిలో వెళ్తున్నాం, నాగటి మీద చేయి పెట్టాం, వెనక తిరగటానికి కాదు. నీకు దేవుడు నీ కృపనిచ్చాడు. నువ్వు ఎంతకాలము నువ్వు ఇలాగ చేస్తావు? ఎంతకాలము నీ జీవితాన్ని దేవుడికి అర్పించకుండా ఒక నిర్ణయకాలం పెట్టినప్పుడు నిర్ణయకాలంలో నువ్వు దేవుని యొద్దకు రాకుండా, పెద్దోళ్ళు సామెత చెప్తా ఉంటారు, ఊరేమో పొమ్మంటుందంట. ఈ బలి చెబుతారు కదా మీరు, బెమ్మడ మీ ఊరు కూడా చెబుతారు, మా ఊరే చెబుతారు, మీ ఊరు చెబుతారా? ఒకనంటే ఏంటి మనవుడా, బామ్మ బాప్ తీసుకున్నావా? బాప్తీసం అంటే ఏంటి మనవడా? ఏం ఊడిపోయినాయి మొత్తం, కన్ను కనబడతల్లా, పన్నుల్లో శబ్దం అంతా దిగజారిపోయింది, అన్నీ అయిపోయినాయి. బాప్తీసం పొందా అంటే బాప్తీసం ఏంది అంటున్నాడు. ఒక వేదనకరమైనటువంటి ఈ యొక్క సందర్భాలలో సేవకులు వేదంతో వాక్యాన్ని విత్తుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క శక్తి అయినటువంటి మాటలు మీ హృదయాలు తాగుతున్నప్పుడు ఎందుకు ఇంకాను మీరు ఇలాగుంటారు? ఒక నిర్ణయ కాలాన్ని పెట్టాడంటే దేవుడు, ఆ నిర్ణయ కాలంలో దేవుని ఎద్దుకు రావాలని కోరుతూ ఉన్నాడు. అయితే 28 వచనం త్వర చదవండి తల్లి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. మనం చేసే పనులు చెప్పమంటారా? ఇల్లు కట్టుకుంటారా? మీరందరూ మంచోళ్ళలా కనపడుతున్నారులే నాకు. ఇల్లు కట్టుకుంటారా? మాట్లాడరండి అమ్మా. కట్టుకోరు మీరు ఎవరు? మరి కట్టుకుంటామని చెప్పరా? మక్కలు చెప్పండి, కట్టుకుంటారా? బెమ్మాని కట్టుకుంటారు. కట్టుకునేటప్పుడు ఎప్పుడు శంకుస్థాపన చేయాలో అయ్యగారి కంటే ముందర ఇంకొక అయ్యగారు జరిగి వెళ్తారు. ఎవరు అవునంటున్నారు? బెమ్మాని అంత మనం చేసే పనులు ఇయ్యే. అందుకని దరిద్రపు జీవితం, ఆడికెళ్ళి అంటాడు పలానా రోజు మంచి రోజు. ఏ రోజు అంట? ఆదివారం మంచి రోజు, సోమవారం చెడ్డ రోజు, మంగళవారం ముదరష్టపు రోజు, బుధవారం ఇక్కడ పెట్టాడు దేవుడు. ఏమన్నా నీ మనసు మంచిగా ఉండాలండి, నీ మనసు మంచిగా ఉండాలి అంతే. అక్కడికి వెళ్తాడు, మంచి రోజు పెడతాడు. పెళ్ళి చేయాలంటే ఎవరి దగ్గర రావాలి? నువ్వు అయ్యగారి దగ్గర రావాలి, పాస్టర్ గారి దగ్గరికి. ఎవరి దగ్గరికి వెళ్తావు? ముందులా మంచి రోజు. మేము వెళ్ళే సమయానికి అక్కడ అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయి. కొన్ని సందర్భాల్లో విసుగు పుట్టిపోయి ప్రియమైనటువంటి వారా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము చేయమమ్మా అని చెప్పి వచ్చేసేసి మనము దేవుని బిడ్డలమండి. ముందర ఎవరిని ఆహ్వానించాలి? ఇంట్లోకి. నీ ఇంట్లోకి, ఈ యొక్క ఇంట్లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికా దెయ్యానికా? ఆలోచించి ఒక్కసారి రాత్రి నీ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇస్తావా, దెయ్యానికి ఇస్తావా? అందుకనే కుటుంబాలు ఎలాగుంటాయంటే, కుటుంబాల్లో సాతాడు తిష్టేసి కూర్చున్నాడు ఈ రాత్రికాల సమయం. ప్రతి ఒక్క బిడ్డ ఆలకించండి ఒక్కసారి. దేవుడు కూడా వాక్యం ద్వారా ఎంత మాట్లాడుతున్నాడంటే, నాయనా మీలో కవీశ్వరులు చాలా మంది ఉన్నారండి. వాళ్ళ కాదు పూజ చేసేది, వాళ్ళ కాదు ఆరాధన చేసేది, వాళ్ళ కాదు మొక్కేది, వాళ్ళ దగ్గర కాదు మీరు మొక్కేది. మీరు మొక్కవలసింది, మీరు చేయవలసినటువంటి వారు ఉన్నారని జాగ్రత్తగా చదువుతూ తర్వాత 30వ వచనం చూడండి ఒకసారి దయచేసి. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి అందరు కూడా ఒకసారి గట్టిగా. కొంచెం కుర్చీలో వాళ్ళే, కుర్చీలో చప్పట్లు కొట్టరా మీరు? చేతులు కట్టు కూర్చున్నారు? పాట మాత్రం బ్రహ్మాండంగా పాడతారు. నాకు స్వరము ఉన్నంత వరకు. ఎవరు కనీసం కోరసీరే పాడలేదు పోయము, నాకు బలము చెయ్యలేదు, బలమంతా పోయిందంట. అయ్యా దేవుడా అయ్యా. ఎప్పుడు?
బైక్ మీద వెళ్తున్నాడు, ప్రార్థన చేసుకెళ్ళండి రా అని చెబుతారు. వీళ్ళకి చెయ్యి వెళ్ళరు, బియ్యం 120 మీద వెళ్తాడు, ఆడ పడతాడు. ఎవరు ప్రార్థన రారా ప్రార్థన రా అని దేవసాయ గారు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఈడు రాడు. వస్తానండి, వస్తా, రేపు ఆదివారం ఖచ్చితంగా, రేపు ఓ అమ్మో. ఈడు బర్రన బైక్ మీద వెళ్తాడు, ఆడ పడిపోతాడు, కాలు చేతి తిరిగిపోతాడు. అప్పుడు అయ్యగారు ఇట్టే పెడతాడు. ఎక్కడ హాస్పిటల్లో. అప్పుడు అంటాడు, మమ్మీ అయ్యగారిని పిలువు మమ్మీ. ఇప్పుడు అయ్యగారు కావాలి దేనికి? చూసారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ అజ్ఞాన కాలమున ఒకప్పుడు నువ్వు అజ్ఞానంగా ఉన్నావు, ఇప్పటి వరకు నువ్వు అజ్ఞాన జీవితాన్ని జీవించావు. ఇప్పటి వరకు నువ్వు దేవుని యొక్క శక్తి అంటో తెలుసుకోకుండా ఉన్నావు. అజ్ఞాన కాలమునట దేవుడు కూడా ఏం చేశాడంట, చూసి చూడనట్లుగా పోయాడంట. పోనీలే, ఇంకా మారు మనసు పొందిద్ది మామా, ఇంకా రక్షణ పొందిద్ది. పొందేవా? చక్కగా బైబిల్ వేసి కూర్చున్నావు. ఇంకా ప్రవర్తన మార్చుకునిద్ది, ఇంకా సన్నిధిలోకి వస్తారు, ఇంకా దేవుని యొక్క మాటలు వింటారని చెప్పేసట ఒకనాటి కాల సమయంలో దేవుడు కూడా చూసి చూడనట్లుగా పోయాడంట. కానీ ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందాలని మీ కాళ్ళు గడలు పట్టుకోవట్లా. హలో, ఏం చేస్తున్నాడు దేవుడు? ఆజ్ఞాపిస్తున్నాడు. రక్షణ పొందేవో నిత్య పరలోక రాజ్యం, పొందలేదో నిత్య నరకం. అంతే తేలగొట్టేశాడు దేవుడు. ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావో వదిలేసాయి, ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ప్రక్కన పెట్టేసాయి, ఒకప్పుడు చూచి చూడనట్లుగా దేవుడు పోయాడంట. కానీ ఇప్పుడు మాత్రం అంతటా అందరూ మారు మనసు పొందాలని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంతే, ఇట్ ఇస్ ఎ కమాండ్, నాట్ ఎ రిక్వెస్ట్. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి వారులారా, దేవుని యొక్క సన్నిధిలో ఇంకా మారు మనసు పొందకుండా, దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా నాకు ఆశీర్వాదం రావాలి, నాకు దీవెనలు రావాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలంటే రానే రాదు ఆశీర్వాదం. ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదం అంటే, ఇదిగో పిన్నలనేమి పెద్దలనేమి దేవుని యందల భయభక్తులు కలిగినటువంటి వారిని నేను ఆశీర్వదిస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్య నామాన్ని మహిమపరచండి అందరు గట్టిగా. భయభక్తులు కలిగినటువంటి వారిని అది ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. అని వాక్యం సెలవిస్తూ ఉంది. పౌలు గారు హృదయ వేదంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావో అనవసరం, ఈ సువార్త సభల ద్వారా, ఈ ఆశీర్వాదాల కూడికల ద్వారా నీవు మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. తర్వాత మరి చదువుదాలి. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ప్రియమైనటువంటి మిత్రమా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి తల్లిదండ్రులారా, జాగ్రత్తగా గమనించండి. ఎందుకయ్యా మారు మనసు పొందాలి? ఎందుకయ్యా బాప్తిసం పొందాలి? ఎందుకయ్యా చర్చికి రావాలి? ఎందుకయ్యా మందిరంలోకి వచ్చి ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి అని అంటే, నీవు కానీ వాక్యము విని బాప్తిసం పొందకపోతే నీకు ఏముంటుందంటే తీర్పు ఉంటుందట. తీర్పు వింటున్నావా? ఏముంటుందంట? కొంచెం గట్టి చెప్పండి. ఏముంటుంది? మొన్నటిదాకా 10th క్లాస్ ఎగ్జామ్స్లో పిల్లలకి ఫలితాలు వచ్చినాయి. కొంతమందికి తీర్పు వచ్చేసింది. ఏమొచ్చేసింది? కొంతమంది ఏం చేశారు? సంబరాలు చేసుకున్నారు. కొంతమంది మాత్రం ఇంట్లో నుంచి బయటికే. ఎందుకు అప్పుడు దాకా అన్నాడు, మమ్మీ నేను 1st క్లాసు, డాడీ నేను 2nd క్లాసు, స్కూల్లో ఫస్ట్ నేను అన్నాడు. ఒక రోజు వచ్చింది, అయ్యగారు ముఖం వెలిగిపోయిందో లేదా బొలుపు మాడిపోయిందో. అర్థమవుతుందా మీకు? ఈ రాత్రి ఎందుకు నువ్వు మారు మనసు పొందాలని దేవుడు చెప్తున్నాడంటే, నాయనా ఒక తీర్పు దినం ఉందయ్యా. ఒకటి ఏం చేస్తాడయ్యా తీర్పు దినంలో? గోధుమలను గురుగులను వేరు చేస్తాడు, మేకలను గొర్రెలను వేరు చేస్తాడు, విశ్వాసిని అవిశ్వాసిని వేరు చేస్తాడు, చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? వేరు చేస్తాడు.
ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో నమ్మి రక్షణ పొంది దేవుని బిడ్డగా నువ్వు మార్చబడితే చాలు. ఇదిగో నిత్యము యుగ యుగములు ఉన్నటువంటి పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. లేదయ్యా నేను మారను, నా బ్రతుకు మారదు, నా జీవితం ఇంతే, సావనన్న సస్తాను, తాగుడు మానను, వ్యభిచారం మానను, అక్రమ సంబంధాలు మానను, జోగం మానను, సావనన్నా సస్తాను కానీ నేను వాటిని మానని చెప్పేసి నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావా? ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, తీర్పు ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. 7 ఏండ్ల శ్రమల్లో నువ్వు బాధపడతా ఉంటుంటే దేవుడు 7 ఏండ్లు అక్కడ దేవుని యొక్క బిడ్డలకు విందు జరుగుతూ ఉంటుంది. ఇలాంటి తీర్పు జరగక మునిపే ఈ రాత్రి నువ్వు మేలుకోవాలి, ఈ రాత్రి నువ్వు మేలుకోవాలి. తీర్పు తీర్చబోయాడు, ఒక దినము నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలుగు చేసి ఉన్నాడు. ఒకసారి గట్టిగా అందరూ హల్లేలూయా చెప్తారా? కొంచెం చేతులపై గట్టిగా చెప్పండి. అందరూ కూడా సంతోషంగా ఉంటే చెప్పండి గట్టిగా. మీ సంతోషాన్ని చప్పట్లు కొడుతూ ఒకసారి గట్టిగా దేవుని నామాన్ని మహిమపరచండి అందరూ కూడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మృతులలో నుండి తిరిగి లేచినటువంటి యేసయ్యను నమ్మాలయ్యా. అందరూ తలలు వంచారు. ఋషులున్నారు, కవీశ్వరులు ఉన్నారు, మునీశ్వరులు ఉన్నారు, బాబాలు అన్నటువంటి వారు ఉన్నారు, అవతార పురుషులు ఉన్నారు. కానీ అందరూ కూడా వచ్చేసి మరణపు ముందు తల వంచినటువంటి వారే. ప్రతి ఒక్కరిని కూడా ఆ మరణపు ముళ్ళు దగ్గర గుచ్చినప్పుడు ఆ మరణం ముళ్ళు దగ్గర అందరూ కూడా తలలు వంచారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడై, మరణమా నీ ముళ్ళు అక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసయ్యకి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ శక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాటలు, ఆయన పునరుద్ధానం యొక్క శక్తిని పొందినటువంటి వారం మనం అందరం కూడా. ఈ రాత్రి అంటున్నాడు, ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత వీళ్ళల్లో ఒక 3 గుంపులు ఉన్నారనమాట. జాగ్రత్త, క్లోజ్కి వచ్చేసాయి 3 గుంపులు. నేను చెప్తా జాగ్రత్తగా అండి. ఇటోళ్ళందరూ మీరందరూ ఫస్ట్ బ్యాచ్. ఏ బ్యాచ్ మీరందరూ? అమ్మ కొంచెం చెప్పండి. మీరందరూ ఎవరు? ఫస్ట్ బ్యాచ్. ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళందరూ సెకండ్ బ్యాచ్. కింద కూర్చున్న వాళ్ళందరూ, వెనకాల కుర్చీలో కూర్చున్న వాళ్ళు థర్డ్ బ్యాచ్. ఓకేనా? అర్థమైంది మీ అందరూ బాగా. ఇప్పుడు ఈ ప్రసంగం అంతా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఏథెన్స్ పట్టణంలో చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఆ పట్టణస్థులు చెప్పాడు. వాళ్ళు ఎలాగున్నారు? తెలియబడిన దేవుడిని ఆరాధన చేస్తున్నారు, దేవుని యొక్క మహిమను చెప్పాడు. ఓకే, రైట్, అంతవరకు బాగుంది. చెప్పిన తర్వాత దేవుని యొక్క శక్తి గురించి చెప్పిన తర్వాత ఇక లాస్ట్లోకి వచ్చి ప్రసంగం అంతా ముగించిన తర్వాత అంటున్నాడు, కొందరు వచ్చేసి అంట ఈ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరంట, ఏమయ్యా పౌలు గారు అసలు మీకు ఏమన్నా ఉందా? ఏంది ఇలాంటి సభలు ఎన్ని చూస్తున్నాం మేమని చెప్పేసి కొందరట అపహాస్యం చేశారంట. ఏం చేశారండి? కొంచెం గట్టి, మీరొద్దు, ఇప్పుడు ఈ బ్యాచ్ వాళ్ళు చెప్పాలి. ఏం చేశారు మీరందరూ? హే భలేవుడివే, ఇంకా మరుసరాక్షణ ఏంటి ఇదంతా, మీకు అట్లా చెబుతుంటారు పాస్టర్ గారు, ఏం పని లేదని చెప్పేసి కొందరు ఏం చేశారంట? అపహాస్యం చేశారంట. దేవుని శక్తికి చెప్పారు, దేవుని సృష్టికర్త అని చెప్పాడు, దేవుని యొక్క మరణ పునరుద్ధాల గురించి చెప్పాడు, దేవుని యొక్క తీర్పు ఉంటుందని చెప్పాడు, దేవుని యొక్క మహిమ గురించి చెప్తే వీళ్ళందరూ అన్నారంట. విన్న తర్వాత అన్నారంట, ఏమన్నారంట? నిన్న వచ్చిన పాస్టర్ గారు భలే చెప్పారండి, మొన్న వచ్చిన పాస్టర్ గారు ఇంకా బ్రహ్మాండంగా చెప్పాడండి, అంతకు ముందర చెప్పిన పాస్టర్ అబ్బో సూపర్ అంటే సూపర్ అండి. అందుక మీరుందే మార్కులు వేస్తానుగా. మనసు మారాలి, మారు మనసు రావాలి. ఈ వాక్యం అంతా విన్న తర్వాత అంట వీళ్ళందరూ అన్నారంట, కొంతమంది ఏమన్నారంట? అపహాస్యం చేశారంట. దేవుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాస్యకులు కూర్చుండు చోట ఒరే బాబు నువ్వు వద్దురా అంటే వీళ్ళు ఏం చేశారంట? అపహాస్యం చేశారంట. సరే పొండి, అపహాస్యం చేశారు, నాకేమైద్ది? నవ్విన నాపసేనే ఎండిద్దా పండిద్దా? గట్టి చెప్పరా? ఈ సామెతలు తెలుసుకో బాగా. నవ్విన నాపసేనే సరే నవ్వుకోండి అని చెప్పేసి వదిలేశాడు.
ఇక రెండో బ్యాచ్ ఉన్నారు చూసారా, వీళ్ళు మహా తెలివిగల వాళ్ళు. ఎవడే పాస్ గారు, దేవసాయం గారు, ఇంకోసారి పెట్టిద్దామండి. ఏమన్నారు చెప్పండి, ఇంకోసారి విందామండి అని వాయిదా వేసే బ్యాచ్ మీరందరు కింద కూర్చున్న వాళ్ళు. వాయిదా, రేపు చూద్దామండి, ఎల్లుండి చూద్దామండి. పాస్ గారండి 7 నెలలు చేద్దామండి బాప్తీసం. 7 నెలలు నువ్వు బతుకుతున్నావు, నీ గ్యారంటీ ఉందా? అసలు మనం ఈ రోజు వాళ్ళమే కానీ, మనం నిన్నటి వారమే కానీ, అసలు మన బ్రతుకు మన గ్యారంటీ ఉందా చెప్పండి. నాకు గ్యారంటీ ఉందని వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కడెత్తే ఒట్టి పెట్టు. ప్రపంచం ఏరితే ఇంతవరకు ఎవరు లేరు. తెల్లారితే యేసు రక్త విజయం, దేవునికి స్తోత్రం అని చెప్పటమే అంతే. రెండో వాళ్ళు అన్నారంట, ఏమండి పౌలు గారు సూపర్ బ్రహ్మాండంగా చెప్పారు, ఇంకోసారి విందామలండి అని వీళ్ళేం చేసుకొచ్చారంటే వాయిదా వేశారు. కుర్చీలో కూర్చున్నారు మంచి వాళ్ళు వీళ్ళందరూ. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం చెప్పండి, అయిపోయింది మెసేజ్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరు కూడా హల్లెలూయా. వాళ్ళు అన్నారు, మూడో గుంపు అన్నారు కదా, మూడో బ్యాచ్ అన్నారు కదా, పౌలు దగ్గరికి వచ్చారు. పౌలు దగ్గరికి వచ్చారు, అయ్యా ఇంత సువార్త చెప్పావు కదా, ఇంతగా దేవుని మహిమని చెప్పావు కదా, ఇంతగా సృష్టికర్త గురించి చెప్పావు కదా, అసలు ఇంతగా పునాదులు వేసిన దాని గురించి చెప్పావు కదా, ఊపిరి పోసావని చెప్పారు కదా, మీరు మారు మనసు పొందనని చెప్పారు కదా, జీవ మరణ పునరుద్ధాల గురించి చెప్పారు కదా, తీర్పు గురించి చెప్పారు కదా. ఇంత చెప్పిన తర్వాత ఇక మేము విశ్వసించకపోతే మా జీవితం వ్యర్థం అని చెప్పేసి ఆ మూడవ బ్యాచ్ వాళ్ళంట వచ్చేసట పౌలు గారినట వాక్యాన్నట హత్తుకున్నారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్య నామాన్ని మహిమపడదాం. అందరు కూడా, అందరు గట్టిగా చప్పట్లు కొడదాం అందరు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఏ గుంపులో నువ్వు ఉంటావు? అపహాస్యం చేస్తూనే ఉంటావా? ఇంతకాలము రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, బాప్తీసం పొందకుండా, దేవుని యొక్క సంఘంలో చేర్చబడకుండా, దేవుని యొక్క శరీరం రక్తంలో పాలు పంపులు పొందకుండా, ఇంకా ఎక్కడేసాడు గొంగలంటే ఏసిన దగ్గర ఉంటా, లేదా రెండో వారిలాగా ఇంకోసారి చూద్దాం, ఇంకోసారి చూద్దాం, ఇంకోసారి చూద్దాం, వచ్చే చూద్దాం అని చెప్పేసి వాయిదాలు వేస్తావా? ఆశీర్వాదం పొందాలని కోరుకున్నాడంట, కానీ ఆశీర్వాదమే రాకుండా సచ్చాడట. భ్రష్టుడని రాయబడింది అతని గురించి. అలాగూ వాయిదా వేస్తావా? లేదా వాక్యం నాతో మాట్లాడింది, వాక్యంతో నాతో దేవుడు మాట్లాడాడు, వాక్యం నా గుండెల్లో గుచ్చుకుంది. దేవుని యొక్క పునరుద్ధానం ఉంది, శక్తి ఉంది, మహిమ ఉంది, ఆయన తీర్పు కూడా రేపు రాబోతూ ఉంది. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అయ్యా ఎంత విపులంగా చెప్పారయ్యా, మేము దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకుంటామయ్యా అని చెప్పేసి మూడో గుంపులాగా నువ్వు ఉంటావా? ఒక్కసారి ఆలకించు. తీర్పులోనికి వెళ్తావా? లేదా జీవ పునరుద్ధరణలోనికి వస్తావా? నరకంలోనికి వెళ్తావా? నిత్యం ఉండేటువంటి పరలోక రాజ్యానికి వెళ్తావా? నీ దుష్టక్రియలన్నీ విడిచిపెట్టేసి దేవుని మంచి మార్గంలోకి వస్తావా? లేదా ఇంకా 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 ఈ యొక్క పాప భూయిష్టమైనటువంటి ఈ లోకంలోనే ఉంటావా? ఒక్కసారి ఆలకించి ఆలోచించు. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆశీర్వాదాల కూడికల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంది ఒకటే, ఆశీర్వాదాలు కావాలి. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒక ప్రక్కన తీర్పు ఉంది, ఒక ప్రక్కన అగ్ని ఆరదు పురుగు చావదని తీర్పు ఉంటుంది. ఆ తీర్పులోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఈ రోజునే దేవుణ్ణి విశ్వసించాలి, దేవుని మాటలకు లోబడాలి, దేవునికి నీ హృదయాన్ని అర్పించాలి. అలాగ అర్పించినప్పుడు దేవుడు నిశ్చయముగా ఆయన వచ్చి ఆయనతో పాటు నీవు కూడా ఉండులాగన ఆయనతో పాటు మనలందరిని కూడా మహిమ మేఘముల మీద తీసుకొని వెళ్ళునుగాక. ఒక చిన్న మాట చెప్తా. ఒక గ్రామంలో ఇలాగే ఒక పెద్దతను ఉన్నాడంట. పెద్దతను ఉంటే అందరికీ తీర్పు తీరుస్తూ ఉన్నాడంట. ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే తగాదాలు, ఇలాంటివి ఏమి వచ్చినా సరే ఆ పెద్దతని దగ్గరికి వెళ్ళి, జ్ఞానవంతుడి దగ్గరికి వెళ్ళి అందరూ అడుగుతూ ఉండేవాళ్ళంట, అయ్యా మా సమస్య ఇదయ్యా, మా సమస్య ఇదయ్యా అంటే ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆయన అందరికీ తీర్పు తీరుస్తా చక్కగా ఆ మంచిగా వాళ్ళందరి యొక్క ఆ జ్ఞానాన్ని బట్టి అందరికి మంచి మార్గం నడిపిస్తూ ఉన్నాడంట.
అయితే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడు వచ్చాడట. ఒక యవనస్తుడు వచ్చి, యవనస్తుడు కూడా అనుకున్నాడట, ఎప్పుడు చూసినా ప్రజలందరూ కూడా ఆ జ్ఞానవంతుడు 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 అని చెప్పేసి అతన్ని పొగుడుతూ ఉన్నారు. ఆయన జ్ఞానం లేదు ఏం లేదని చెప్పేసి నేను అందరి ముందు నిరూపిస్తానని చెప్పేసి యవనస్తుడు వచ్చాడంట. రావటమే కాదు, నండూరు మొత్తం చాటింపేశాడంట. హలో, పలానా ఆయన మీరు అందరు జ్ఞానవంతుడు 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 అంటున్నారు కదా, ఆయనకి ఏం జ్ఞానం లేదు, ఆయన జ్ఞానం ఏదో నేను తెలుస్తాను, మీరు అందరూ కూడా రండి పంచాయతీ దగ్గరికి అని చెప్పేసి సాటింపేస్తే అందరూ బలుమని వెళ్ళిపోయారంట. ఏం చేస్తాడు అని చెప్పేసి వెళ్ళారంట. పెద్ద ఆయన వచ్చాడంట, కూర్చున్నాడంట. ప్రజలందరూ వచ్చారంట, ఆసక్తిగా వింటున్నారంట. ఆసక్తిగా విన్న తర్వాత అక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తా ఉంటే అక్కడ వచ్చిన అడుగుతున్నారంట, అరే ఏంట్రా ఆయన జ్ఞానవంతుడు పెద్దవాడు పట్టుకుని ఏం మాటలు మాట్లాడతాం, లేదు ఆయన జ్ఞానం లేదు తెలివి లేదు ఏం లేదు, నేను ఇప్పుడే ఆయన యొక్క జ్ఞానం ఎంతో నేను ఇప్పుడే తేల్చేస్తానని చెప్పేసి అన్నాడంట. ఏం చేస్తావు ఆయన అంటే, ఏమి లేదు, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నేను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పమానండి, ఇక అంతే అన్నాడంట. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని అన్నాడంట. ఇతను వస్తాని యవనస్తుడు ఏం చేసుకొచ్చాడంటే, వస్తా ఒక చీతోకొక చిలుకను చేతిలో పట్టుకొచ్చాడంట. చీతోక చిలుకని ఎక్కడ పట్టుకున్నాడు చెప్పండి, వెనకాల వాళ్ళు ఎక్కడ పట్టుకున్నాడు, చేతిలో పట్టుకున్నాడంట. వస్తా అనుకున్నాడంట కుర్రోడు. నేను చీతోక చిలుక పట్టుకున్నాను కదా, ఇది ఆయన వెళ్ళి అడుగుతాను, ఆయన ఈ చీతోక చిలుక బ్రతికిందా చనిపోయిందా అని అడుగుతాను. ఒకవేళ బ్రతికింది అని అంటే నేనేం చేస్తాను, చేపెట్టేసి చెప్పండి ఏం చేస్తాను, వచ్చే చంపేసి ఇదిగో చచ్చిపోయాను చూపిస్తా. ఒకవేళ చనిపోయిందంటే ఇదిగో చూసావా అని వదిలేస్తా అనుకుని వచ్చాడంటే యవనస్తుడు. మీరు అందరిలాగా గ్రామ ప్రజలు అందరూ వచ్చారంట. ఇట్లాగే చెప్పాడంట. చెప్తున్న తర్వాత జరిగినటువంటి విషయం ఇలాగే వచ్చేసి అడిగాయంట, తాతగారు మీరందరూ ఈ ప్రజలందరూ కూడా జ్ఞానవంతుడు అన్నారు కదా, మీ జ్ఞానమే లేదు, ఈ రోజు తేలిపోవాలి, మీరు జ్ఞానవంతుడా నేను జ్ఞానవంతుడు అని చెప్పేసి అన్నప్పుడట అతను చెప్పాడంట వచ్చేసి, ఇదిగో నా చేతిలో చీతాకో చిలుక ఉంది, ఇది బ్రతికిందా చనిపోయిందా చెప్పు అని చెప్పేసి అడుగుతా ఉండంటే అందరు నిశ్శబ్దంగా ఉన్నారంట. ఇతను కూడా అలాగ ఆలోచిస్తూ ఉన్నాడంట. ఆలోచించి ఇదిగో చూసారా చెప్పలేకపోతున్నాడు చూసి అని అంటే యవనస్తుడు ఒక్క నిమిషం అలాగ ఆలోచించి అన్నాడంట, నానా అది బ్రతకటమైనా చనిపోవటమైనా నీ చేతిలోనే ఉంది అన్నాడంట. స్తోత్రం చెప్పారు గట్టిగా. ఏంటంట, బ్రతకటమైనా చెప్పండి చావటమైనా ఎవరి చేతిలో ఉంది? పరలోక రాజ్యం వెళ్ళాలన్నా బాగా కాలేటువంటి నరకానికి వెళ్ళాలన్నా ఎవరి చేతిలో ఉంది? చెప్పండి గట్టిగా. మన చేతిలోనే. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా అజ్ఞానంగా ఆలోచించకుండా జ్ఞానంగా ఆలోచించి దేవుని యొక్క సువార్త అందిస్తూ ఉండగా దేవుని యొక్క సువార్తకు లోబడు. వాయిదాలు అయిపోకు, అపహాస్యం చేయబాకు. నేడు రేపు తీర్పు దినం రాబోతుంది. ఎవని వాని క్రియలు చొప్పున ప్రతి వాడికి జీతం ఇవ్వడానికి ఆయన దగ్గర ఉన్నాడు జీతం. నువ్వు మంచిదైనా సరే చెడ్డైనా సరే దేహంతో జరిగించిన ప్రతిదానికి దేవుడు తీర్పు తెరచబోతున్నాడు. అది గుర్తెరిగి ఈ రాత్రికాల సమయంలో ఈ ఆశీర్వాదాల కూడికల ద్వారా ప్రభు యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నా హృదయాన్ని నీకు ఇస్తానయ్యా, నీ యొక్క సన్నిధిలో ఇక మీదట నీ బిడ్డగా మార్చబడతానయ్యా, ఇప్పుడు దాకా అపహాస్యం చేశానయ్యా, ఇప్పుడు దాకా వాయిదా వేసానయ్యా, ఇక మీదట నేను విశ్వసిస్తాను ప్రభువా, నిన్ను విశ్వసిస్తాను, నా సొంత రక్షకుడు అంగీకరిస్తాను, ఆ తీర్పులోనికి పోక నేను నిత్య రాజ్యంలో నీతో పాటు యుగయుగములు ఉన్నటువంటి పరలోక రాజ్యంలో ఉంటాను ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నీ తీర్మానం దేవుడు స్థిరపరచును గాక. అందరు కండ్లు మూస్తున్న చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కండ్లు మూయండి ఒక్క నిమిషం. అందరూ మీకు ఇబ్బంది లేకపోతే ఒక్క నిమిషం దయచేసి లేచి నిలబడతారా? ఒక్క నిమిషం అందరు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా ఎక్కడ వాళ్ళు అక్కడ జస్ట్ ఒక్కసారి అట్లా నిలబడండి. ఎవరు మాట్లాడకూడదు, అటు ఇటు తిరగొద్దు అసలు ఎవరు. అందరు కండ్లు మూయండి భయభక్తులతో దేవుని సన్నిధిలో కండ్లు మూయండి. అందరూ కండ్లు మూయండి దయచేసి ప్లీజ్. అందరూ కూడా కండ్లు మూయండి. ఒక్క నిమిషం చిన్న ప్రార్థన. ప్రభువా ఇప్పటి వరకు నా జీవితాన్ని బట్టి నేను ఇంకా వాయిదా వేస్తున్నాను, రక్షణ అనుభవం లేకుండా ఉన్నాను,
మారుమనసు అనుభవం లేకుండా ఉన్నాను. బాప్తిస్మం అంటే ఇంకా అది ఎందుకు దూరం చేస్తున్నాను. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. తెలియబడని దేవుణ్ణి ఇప్పటి వరకు నేను చేశానేమో. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి గుర్తెరిగి మరణ పునరుద్ధానాల గురించి, తీర్పును గురించి ఒక నిర్ణయకాలం పెట్టినప్పుడు నేను నిర్ణయకాలంలో నేను రాలేకపోయానయ్యా, నన్ను క్షమించండి. ఇక మీదట నేను ఇప్పుడు దాకా నా ప్రభు అపహాస్యం చేస్తున్నాను, ఇప్పుడు దాకా నేను వాయిదా వేస్తున్నాను. ఇక మీదట నిన్ను విశ్వసిస్తాను, నీ వాక్యాన్ని హత్తుకుంటాను ప్రభువా అని మీలో మీరు తీర్మానం చేసుకోగలిగితే తీర్పులోనికి పోక దేవుడిచ్చేటువంటి మహిమలోనికి దేవుడు నిన్ను చేరుస్తాడు. యుగయుగములు ఉన్నటువంటి పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నిత్య సంతోషము, నిత్య ఆనందం ఇస్తాడు. అలా కాదనుకుంటావా? ఆరనే అగ్ని ఉంది. అగ్నికి వెళ్ళటం దేవుని చిత్తం కాదు. కానీ ఈ రాత్రి ప్రతి ఒక్కరు గుర్తెరిగి నిశ్చయంగా ఒక తీర్మానంతో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగూ తీర్మానం చేసుకోగలిగితే, అయ్యా నేను కూడా నిశ్చయంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నానయ్యా, ఇక మీదట నా జీవితాన్ని దేవునికి అర్పిస్తానయ్యా అని నీవు కానీ తీర్మానం చేసుకోగలిగితే మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడి ప్రార్థన చేయండి. కృపగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నావు నా ప్రభా. రాత్రికాల సమయంలో నా ప్రభా వాక్యం ద్వారా మీరు మాట్లాడే ప్రతి మాటను నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభా అయినా నిన్ను విశ్వసించి నిత్య రాజ్యానికి ఆయన వారసులు అయ్యేటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి నీ నామానికి మహిమ పొందమని పునరుద్ధారణ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.